ఇచ్చిన శ్రేష్టమైన అవకాశాన్ని బట్టి ప్రభు యొక్క నామాన్ని మహింపరుస్తున్నారండి. కూడి వచ్చిన మీ అందరికీ తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ త్రియేక నామం పేరిట అందరికీ వందనాలండి. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు తోడై ఉండునుగాక. దేవుని సంగమా, వాక్యంలోకి వెళదాము. దినవృత్తాంతముల మొదటి గ్రంథము, దినవృత్తాంతముల మొదటి గ్రంథము 21వ అధ్యాయము మొదటి వచనాన్ని ఒకసారి చదివి సహాయం చేయండి అమ్మా. తరువాత సాతాను ఇశ్రాయేలునకు విరోధముగా లేచి ఇశ్రాయేలీయులను లెక్కించుటకు దావీదును ప్రేరేపింపగా, దావీదు యోవాబునకును జనుల యొక్క అధిపతులకును, మీరు వెళ్ళి బెయేర్షెబా మొదలుకొని దాను వరకు ఉండు ఇశ్రాయేలుని ఎంచి వారి సంఖ్య నాకు తెలియుటకై నా యొద్దకు దాన్ని తీసుకుని రండని ఆజ్ఞ ఇచ్చెను. హల్లెలూయా. దేవుని సంగమా, ఇక్కడ చదవబడిన లేఖన భాగము మనకు కాస్త వింతగా కనిపిస్తూ ఉంటుంది. ఏంటి వింత అంటే, సాతాను దావీదును ప్రేరేపించడం. ఏంటండి? సాతాను దావీదుని ప్రేరేపించడం. చూడండి, వాస్తవంగా దావీదును మీరు ఆలోచన చేస్తే పరిశుద్ధాత్మతో నింపబడినవాడు, ప్రార్థనా జీవితం కలిగిన వాడు, బాల్య దశలోనే పరిశుద్ధాత్మతో నింపబడి బాలుడుగా ఉన్నప్పుడు 9 అడుగుల గొల్యాతును చంపినవాడు. అలాగే బాల్యదశలో ఉన్నప్పుడు దేవుని చేత ఎన్నుకోబడిన వ్యక్తి, దేవుని చేత ప్రతిష్ఠితము చేయబడిన వ్యక్తి. మరి ఎందుకు దావీదుని సాతాను ప్రేరేపించింది? హల్లెలూయా. నా వైపు చూడండి. ఎందుకు దావీదుని సాతాను ప్రేరేపించింది? ఒక భక్తుడు ఏమన్నాడంటే, మనలో ఉన్న బలహీనతలే సాతానుకు ఆయుధాలు లాంటివంట. ఏంటండి? మనలో ఉన్న బలహీనతలే సాతానుకి ఆయుధం లాంటిదంట. అంటే ఇప్పుడు సాతాను దావీదుని ఎందుకు ప్రేరేపించిందో మీకు చెప్పనా? అసలు ఇక్కడ విషయం ఏంటంటే, దావీదులో అహంకారం, గర్వం అనేది కాస్త చిగురు పుడుతుందండి. డేవిడ్స్ ప్రైడ్ అంటే దావీదు గర్వపడడానికి చిన్న చిన్న చిగురాకులు లాంటివి ప్రారంభమయ్యాయి తన జీవితంలో. సాతాను ఎందుకు దావీదును ప్రేరేపిస్తుందంటే, దావీదులో ఎప్పుడైతే అహము, గర్వము ఎప్పుడైతే ప్రారంభమైందో దానిని సాతానుగాడు వాడుకుంటూ ఉన్నాడండి. అసలు విషయం ఏంటంటే, సైన్య బలం ఎంతో తెలుసుకోవాలి. అసలు నా ఇశ్రాయేల్ ప్రజలలో ఎంతమంది యుద్ధం చేసేవాళ్ళు ఉన్నారు, కత్తి దూసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు, నా బలం ఎంత, నా జనబలం ఎంత అనేది తెలుసుకోవడానికి దావీదు ఇష్టపడుతున్నాడు. అది వాస్తవంగా చెప్పాలంటే దేవునికి ఏమాత్రం అది ఇష్టము లేనే లేదు. ఎందుకంటే యుద్ధము చేసేది మనుషులు కాదు, యుద్ధము చేసేది యెహోవా దేవుడు. హల్లెలూయా. ఇంకోటి తెలుసా? మీరు అక్కడ చదవండి, దినవృత్తాంతముల మొదటి గ్రంథం 21వ అధ్యాయం 3వ వచనాన్ని ఒకసారి చూడండి. ఒకసారి, అందుకు యోవాబు, రాజా, నా ఏలినవాడా, యెహోవా తన జనులను ఇప్పుడున్న వారి కంటే 100 ఎక్కువ మందిని చేయునుగాక, వారందరూ నా ఏలినవాని దాసులు కారా? నా ఏలినవానికి
ఈ విచారణ ఎలా? హల్లెలూయా. అర్థమవుతుందమ్మా? దావీదుతో పాటు ఉన్న సైనికుడు, సైన్యాధిపతి అనుకోండి యోవాబు, అతను అంటున్నాడు, దావీదా గొలియాతుని చంపామంటే ఏ సైన్యంతో చంపాం? ఇన్ని యుద్ధాలు చేసుకుంటూ వచ్చామంటే ఎవరి వల్ల చేసుకుంటూ వచ్చాం? ఇప్పుడు సైన్యాన్ని లెక్క పెట్టమంటున్నావేంటి? హల్లెలూయా. ఏంటమ్మా? ఇప్పుడు సైన్యాన్ని లెక్క పెట్టమన్నాడు. తాడివాక స్వామిరాజు గారని ఇప్పుడు ఏసీటీసీ కాలేజ్ ప్రిన్సిపల్ గారండి. ఆయన దీని గురించి ఆయన ఒక పుస్తకం రాశారు. ఆ పుస్తకంలో చదివితే తాడివాక స్వామిరాజు గారు బైబిల్ కాలేజ్ ప్రిన్సిపల్ గారు ఏసీటీసీ కాలేజ్ హైదరాబాద్లో ఆయన ఏమని రాశారు తెలుసా? మనిషికంట ధనం విషయంలో అహంకారం ఉండకూడదంట, బంధువుల విషయంలో అహంకారం ఉండకూడదంట, కులం విషయంలో అహంకారం ఉండకూడదంట, ఇంటి పేరటోళ్ళు ఎక్కువ ఉన్నారు ఆ విషయంలో అహంకారం ఉండకూడదంట, ఉద్యోగాన్ని బట్టి అహంకారం ఉండకూడదంట, అధికారాన్ని బట్టి అహంకారం ఉండకూడదంట, ఉన్న ఆస్తిపాస్తులను బట్టి అహంకారం ఉండకూడదంట. అహంకారం మనిషికి ఎప్పుడైతే ప్రారంభమవుతుందో అప్పుడే నాశనం స్టార్ట్ అవుద్దంట. గర్వం ఎప్పుడైతే మనిషిలో చొచ్చుతుందో నాశనానికి దారితీశాడు ఆ వ్యక్తిగా. ఏవైనా నాకు అర్థం కాదు. ఒడిసెలు తీసుకుని 5 రాళ్ళు ఏరుకుని వెళ్ళిన దావీదు గొలియాతుని చంపిన దావీదు ఇప్పుడు దావీదు ఎందుకు సైన్యాన్ని లెక్కపట్టమంటున్నాడు? పైగా దావీదు ఏమన్నా దేవుని చేత ప్రేరేపించబడుతున్నాడా? ఎవరి చేత? సాతాను చేత. అంటే టోటల్గా మీరు ఆలోచన చేయండి. పరిశుద్ధాత్మతో నింపబడిన దావీదు ఇప్పుడు ఎవరి కబంధ హస్తాల్లోకి వెళ్ళిపోయాడు? కారణం ఏంటి? ఆయనలో ఏం ప్రారంభమైంది? గర్వం, అహంకారం. నేను అందుకే చెప్పా, మనలో ఏదైనా బలహీనత ఉందా దాన్ని సాతానుగాడు క్యాచ్ చేస్తాడు. అది వ్యభిచార తలంపు అవ్వచ్చు, దొంగతన తలంపు అవ్వచ్చు, లేదంటే గర్వం అనే తలంపు అవ్వచ్చు, లేదంటే నాకు ఉద్యోగం ఉంది నాకేంటి అనే గర్వం ఉండొచ్చు, ఇంటి పేరటోళ్ళు ఎక్కువ ఉన్నారు నన్నేం చేయగలనే గర్వం ఉండొచ్చు, లేదంటే నాకు పొలాలు స్థలాలు బాగా ఉన్నాయి 100 ఎకరాలు ఆస్తామని. ఇలా నీలో ఏది ప్రారంభమైనా దాన్ని సాతానుగాడు పట్టుకొని నిన్ను జల్లెడలో వేసి జల్లిస్తాడనమాట. చూసారా? స్పష్టంగా రాస్తుంది, సాతాను ఇశ్రాయేలునకు విరోధముగా లేచి ఇశ్రాయేలును లెక్కించుటకు దావీదుని ప్రేరేపించగా. పైగా ఏంటో తెలుసా? మీరు యోవాబు కూడా దావీదు సైనికులను లెక్క పెట్టడం యోవాబు కూడా ఇష్టము లేదు. అక్కడ చూడండి దేవుని బిడ్డలారా, 4వ వచనం చూడండి. 4వ వచనం, అయినను యోవాబు మాట చెల్లక రాజు మాటయే చెల్లెను గనుక యోవాబు ఇశ్రాయేలు దేశమంతటా సంచరించి తిరిగి యెరూషలేమునకు వచ్చి జనుల సంఖ్య వెరసి దావీదునకు అప్పగించిన. ఇశ్రాయేలులందరిలో కత్తి దూయువారు 11 లక్షల మందియు, తర్వాత అదేవిధంగా మీరు అలాగే బైబిల్ పట్టుకొని సమూయేలు రాసిన 2వ గ్రంథంలోకి ఒకసారి రండి. సమూయేలు రాసిన 2వ గ్రంథంలోకి వస్తే అక్కడ 24వ అధ్యాయంలోకి వస్తారండి. ఇదే విషయం మనకు అక్కడ కనిపిస్తుంది. దేవుని బిడ్డలారా, అక్కడ మీరు వాక్యంలో గమనిస్తే గనక 2వ వచనం ఒకసారి చూడండి. 24 2వ వచనం,
ఉమ్. ఆ, 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 ఆ. ఈ కోరిక ఏల పుట్టిననా 4వ వచనం, అయినను రాజు యోవాబునకును సైన్యాధిపతులను గట్టి ఆజ్ఞ ఇచ్చి ఉండుట చేత యోవాబునకు సైన్యాధిపతులను ఇశ్రాయేళ్ల సంఖ్య చూచుటకై రాజు సముఖము నుండి బయలు వెళ్ళి. చాలండి. అంటే ఇప్పుడు నేనేం చెప్పదలుచుకున్నానంటే, దావీదు చేసిన పని దేవుడిని పక్కన పెట్టండి, అసలు యోవాబుకే ఇష్టము లేదు. అంటే ఏంటి? ఇక్కడ మీరు చిన్న పాయింట్ గమనించాలి. దావీదు ఆ శోధన నుంచి విడుదల పొందుకోవడానికి దేవుడు యోవాబును వాడుకొని దావీదుకి హెచ్చరిక తెలియజేస్తున్నాడు. ఏమని? దావీదా, నువ్వు జనులను లెక్కించుట వలన నీ మీదకి శిక్ష వస్తుందేమో, ఒకసారి చూసుకో అన్నాడా లేదా? కావాలంటే చూడండి. ఇప్పుడు దినవృత్తాంతంలోకి రండి, ఇక దాన్ని వదిలేయండి. దినవృత్తాంతంలోకి వచ్చేసింది ఒకసారి. దేవుని బిడ్డలారా, అక్కడ మీరు గమనిస్తే 7వ వచనం, ఈ కార్యము ప్రతికూలమగుట చేత ఆయన ఇశ్రాయేలును బాధపెట్టును. 8వ వచనం, దావీదు, నేను ఈ కార్యము చేసి అధిక పాపము తెచ్చుకొంటిని, నేను మిక్కిలి అవివేకముగా ప్రవర్తించి తిని, ఇప్పుడు నీ దాసుని దోషము పరిహరించుమని దేవునితో మొర్రపెట్టగా. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇక్కడ మీరు సత్యాన్ని గమనించండి. సైన్యం మీద ఆధారపడని దావీదు, దేవుని మీద ఆధారపడిన దావీదు, సైన్యం మీద ఆధారపడకుండా దేవుని మీద ఆధారపడిన ఈ దావీదు ఇప్పుడు జనులను లెక్కబెట్టమని చెప్తున్నాడంటే అర్థం ఏంటంటే, దావీదులో ఒక అహము, గర్వము అనేది ప్రారంభమైంది. ఏంటంటే, నాకు ఇంత గొప్ప సైన్యము ఉంది కాబట్టి నేను ఇన్ని విజయాలు పొందుకున్నా. అందుకేనంటండి, ఎదిగే కొద్దంట వదగాలంట. పెద్దలు ఏమన్నారండి? ఎదిగే కొద్దీ వదగాలి. నువ్వు ఎంత పెద్ద అవుతున్నావో, ఎంత ఉన్నతమైన స్థితికి ఎదుగుతున్నావో, నువ్వు అంత దాసుడిగా మారిపోవాలి. యేసుక్రీస్తు ప్రభువారి మాట అన్నది శిష్యులతో అదే అన్నారు. బయట లోకస్తులైతే అధికారులుగా ఉన్నవారు పెత్తనాన్ని చెలాయిస్తారు, కానీ నా శిష్యులారా, మీరు పెత్తనం చెలాయించకూడదు, మీరు దాసుల వలె ఉండాలి అన్నాడు. హల్లెలూయా. ఎలా ఉండాలంట? దాసుల వలె. అంటే నేను మీకేం చెప్పదలుచుకున్నానంటే, మీలో ఉన్న చిన్న చిన్న బలహీనతలు అవి పాపాలుగా మారుతున్నాయేమో చూసుకోండి, ఒకసారి చెక్ చేసుకోండి. అది మీలో ఉన్న గర్వం అవ్వచ్చు, మీలో ఉన్న చెడు నాలుక అవ్వచ్చు, చెడు చూపులు అవ్వచ్చు, చెడు ప్రవర్తన అవ్వచ్చు, అది స్వార్థపూరితమైన మనసు అవ్వచ్చు. ఏదైనా ఆ మనస్సు ద్వారానే, ఆ తలంపుల ద్వారానే మీరు దేవునికి దూరం అయిపోతున్నారేమో. ఎందుకంటే పాపం అనేది హృదయములో ఉన్నప్పుడే సాతానుగాడు వస్తాడు. పాపం అనేది హృదయంలో లేనప్పుడు సాతానుగాడు నీ హృదయంలో ప్రవేశించడానికి ఏమాత్రం అవకాశము లేనే లేదు. హల్లెలూయా. బైబిల్లో ఒక మాట ఉంది చూడండి, యాకోబు రాసిన పత్రిక. దేవుని సంగమా చూడండి, అక్కడ ఒక అద్భుతమైన మాట మనకు కనిపిస్తుంది. 1వ అధ్యాయము 15వ వచనం. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం. దురాశ గర్భము ధరించి పాపమును కనగా, పాపము పరిపక్వమై
మరణమును కనును. హల్లెలూయా. అంటే పాపానికి ఒక కారణం ఏంటి? దురాశ. ఏదో ఒక దురాశ, అదేదైనా అవ్వచ్చు. దేవుని బిడ్డలారా, యోవాబు చెప్తున్నాడు, అయ్యా నీకు ఈ విచారణ ఎలా? దావీదా, సైన్యాన్ని లెక్క కట్టమంటున్నావు, దాన్ని మొదలుకొని బేర్షెబా వరకు జనాలను లెక్క పెట్టమని చెప్తున్నా, ఈ విచారణ ఎలా? ఎవరిని కూడా తెలుసా? ఎన్ని నెలలు పట్టిందో తెలుసా లెక్క పెట్టడానికి? ఎన్ని నెలలు పట్టిందంటారు? చూడండి, సమూయేలు 2వ గ్రంథం. ఎన్ని నెలలు అంటే అన్ని నెలలు కూడా దేవుడు దావీదుకి అవకాశాన్ని ఇస్తూనే ఉన్నాడు. కానీ దావీదులో మారు మనసు రాలా. 24వ అధ్యాయం 8వ వచనం, సమూయేలు 2వ గ్రంథము 24:8. ఈ ప్రకారము వారు దేశమంతయు సంచరించి 9 నెలల 20 దినములు. హల్లెలూయా. ఎన్ని నెలలు లెక్క పెట్టారంట? అంటే ఒక మాట వినండి, ఈ 9 నెలలో 20 రోజులు కూడా నేను అంటాను దావీదు దేవునికి, అర్థమవుతుందమ్మా తల్లి నీకు? అంటే దేవుడు దావీదుని ఎన్ని నెలలు టెస్ట్ చేశాడు? 9 నెలల 20 రోజులు కూడా ఆయనకి ఏమీ ఇక దృష్టి లేదు. చాలామందిని దేవుడు పలుసార్లు, అమ్మా ఈ విషయంలో నువ్వు బలహీనతగా ఉన్నావు, మారు మనసు పొందుకో, ఆ బలహీనతతో బాధపడుతున్నావు, రక్షణ పొందుకో, దీన్ని విడిచిపెట్టు, దాన్ని విడిచిపెట్టు, ఈ విషయంలో జారిపోతున్నావు, గట్టిగా దేవుని పట్టుకో అని దేవుడు దైవజనుల ద్వారా, వాక్యము ద్వారా నిన్ను గద్దించినప్పుడు, హెచ్చరించినప్పుడు లోబడకపోతే ఏమవుద్దో తెలుసా? మనమే మన కన్నులారా శిక్షను చేతిలోకి తెచ్చిపెట్టుకోవాలండి. 9 నెలల ఎన్ని రోజులు చెప్పండి? 9 నెలల 20 రోజులు దేవుడు దావీదుకి అవకాశం ఇచ్చినా దావీదు సరిచేసుకోవడానికి ఇష్టపడలా. మరి నీకు సంవత్సరాల అవకాశాన్ని ఇస్తున్నాడుగా దేవుడు. మరి ఇంకా రక్షణ పొందుకోకుండా, మారు మనసు పొందుకోకుండా ఇంకా పాత జీవితాన్ని జీవిస్తే నీ జీవితం వల్ల ఉపయోగం ఏంటి? నువ్వు చనిపోతే ఎక్కడికి వెళ్తావు? నరకంలో కాలిపోవాలి. దేవుడు నీకు ఇచ్చిన 30, 40, 50, 60, 70, 80 ఎన్ని సంవత్సరాలు అయితే ఉన్నాయో అన్ని సంవత్సరాలు దేవుడు నీతో మాట్లాడుతూనే ఉంటాడు. అందుకే దీపం ఉండగానే ఇల్లుని చక్క పెట్టుకోవాలి. 9 నెలల 20 రోజులు. నష్టమేమన్నా వచ్చింది అయ్యగారంటే? ఎంత నష్టం వచ్చిందో తెలుసా? 70,000 మంది చనిపోయారు. సుబ్బారావు గారు, దావీదు జనాన్ని లెక్క పెట్టడానికి చేసిన ఆ తప్పుకి ఇశ్రాయేలీలలో 70,000 మంది చచ్చిపోయారు. నేను దీని గురించి కూడా పుస్తకం చదివా. తప్పు చేసింది ఎవరు? ఏమ్మా, శిక్ష ఎవరి మీదకి వచ్చింది? ఇది అన్యాయమా న్యాయమా? చెప్పండి అమ్మా, అన్యాయమా న్యాయమా? చెప్పండి, న్యాయమా అన్యాయమా? అన్యాయమే. కానీ దేవుని దృష్టిలో న్యాయం అది. ఎందుకో తెలుసా? దానికి నేను వివరణ ఇస్తాను, వినండి. దావీదు ఇప్పుడు ఎవరిని బట్టి గర్వం వచ్చింది చెప్పాలి. అసలు ఎవరిని లేపేస్తే పని వదిలిపోద్ది? అందుకే 70 మంది అంటే మళ్ళీ ఇంకోటి తెలుసా? 3 శిక్షలు పెట్టాడు దావీదుకి, ఆఫర్లో పెట్టాడు. ఈ 3 శిక్షల్లో ఏది కావాలో నువ్వే ఎంచుకో. ఏంటో తెలుసా 3 శిక్షలో? చూడండి, దినవృత్తాంతాలు 2వ గ్రంథం 21వ అధ్యాయం, దినవృత్తాంతాలు 2వ గ్రంథం 21వ అధ్యాయం 10వ వచనం కానీ చదవండి. చక్కగా స్లోగా అర్థమయ్యేలా చదవండి. కాగా 9వ వచనం చదవనా? యెహోవా దావీదునకును దర్శకుడగు గాదుతో ఎలాగూ సెలవిచ్చెను, నువ్వు వెళ్ళి దావీదుతో ఇలా చెప్పు,
దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, 3 విషయములు నేను నీ ఎదుట ఉంచాను, వాటిలో ఒక దానిని నీవు కోరుకుని ఎడల దానిని నీకు చేయుదును. మొదటిదేంటి? 12వ వచనం కానీ చదవండి. ఇక మొదటిదేంటి? అది మొదటిదేంటండి? ఎన్ని 3 సంవత్సరాల పాటు కరువు, ఒక శిక్ష. రెండోది 3 నెలల పాటు నీ శత్రువులు కత్తి దూసి నిన్ను చంపుతారు. మూడవది 3 దినముల పాటు దేశమందు యెహోవా కత్తి అనగా తెగులు నిలుచుట చేత యెహోవా దూత ఇశ్రాయేలు దేశం అంతటా నాశనం చేయను. ఇప్పుడు చూడండి, నా వైపు చూడండి. 3 శిక్షల్లో ఏది కావాలో దావీదునే కోరుకోమన్నాడు. అయ్యో బాబోయ్, ఆప్షన్లు కూడా భలే ఉన్నాయి. బంగారం కావాలా, వెండి కావాలా, వజ్రాలు కావాలన్నట్టు ఉంది. 3 శిక్షలు, ఏ శిక్ష కావాలో దావీదునే కోరుకోమన్నాడు. ఎందుకు? దావీదు చేసిన ఆ పొరపాటుకి. ఒకటేంటంటే 3 నెలల కరువు కావాలా తేల్చుకో. మొదటిది ఏంటండి? 3 సంవత్సరాలు, క్షమించండి, 3 సంవత్సరాలు కరువు కావాలా, అదొక శిక్ష. రెండో శిక్ష ఏంటంటే 3 నెలల పాటు శత్రువులు మీ దగ్గరకు వస్తే వాళ్ళ ముందు మీరు నిలవలేరు, అది కావాలా. మూడోది ఏంటి? 3 దినాల పాటు యెహోవా కత్తి మీ మధ్యలోకి వస్తుంది. ఏ శిక్ష కావాలి దావీదా? కోరుకో అని ఎవరినిచ్చి పంపించాడు? దేవుడు గాదు అనే దీర్ఘదర్శినిచ్చి పంపించాడు. అంటే గాదు అనే ఒక ప్రవక్త, గాదు అనే ఒక ప్రవక్తను దావీదు దగ్గరికి, ఈ గాదు అనే ప్రవక్త దావీదుకి చెప్పాడు, దావీదా నువ్వు ఈ పనికిమాలిన పని చేసావయ్యా, కాబట్టి దేవుడు మీకు 3 శిక్షలు ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు. ఈ 3 శిక్షల్లో ఏది కావాలో నువ్వే తేల్చుకో. 3 సంవత్సరాలు కరువు కావాలా? 3 నెలల పాటు శత్రువులు మీ మీదకి వచ్చేస్తారు, అది కావాలా? 3 దినాల పాటు యెహోవా కత్తి ఇశ్రాయేలు ప్రజల మీద ఉంటుంది, ఏది కావాలి అన్నప్పుడు దావీదు ఏమన్నాడు తెలుసా? ఈ శత్రువుల చేతిలో పడే కంటే జీవము గల దేవుని చేతిలో పడుట నాకు శ్రేష్టము. హల్లెలూయా. అంటే దేవుని శిక్ష ఏదంటే యెహోవా కత్తి ఒకటి తిరుగుతుంది. ఏ కత్తి అండి? ఈ యెహోవా ఆ శిక్షను కోరుకున్నాడు దావీదు. ఈ శిక్షను కోరుకుంటే ఆ శిక్ష వలన ఇశ్రాయేలీయులలో 70,000 మంది చచ్చిపోయారు. ఎక్కడుంది? అదే 21వ అధ్యాయములో, దినవృత్తాంతాల మొదటి గ్రంథం 21వ అధ్యాయములో ఎక్కడుందండి? 14వ వచనములో ఉంది. చదవండి అమ్మా. కావున యెహోవా ఇశ్రాయేలీయుల మీదకి తెగులు పంపగా ఇశ్రాయేలీయులలో 70,000 మంది చచ్చిరి. ఎంతమంది అండి? 70 మందా 700 మందా? మనం చేసే పాపాలు మనతో వెళ్ళిపోవండి, మన పిల్లలకు కూడా చుట్టుకుంటాయంట. పాత నిబంధనలో ఉంది. తల్లిదండ్రులైన మనం చాలా కేర్ఫుల్గా ఉండాలి. అందుకే ఏదన్నా కుంటోళ్ళలాగా గుడ్డోళ్ళలాగా మొగ ఏమో వీళ్ళ తాతలు వీళ్ళు అమ్మోళ్ళు ఏం పాపం చేశారు అంటారు. ఏమైనా పాడైపోయాడు అనుకోండి, వీళ్ళు పితరులు ఏం తప్పు చేశారు, వీడి మీదకి వచ్చింది శాపం అంటారు. పాత నిబంధన ప్రకారం వాస్తవేనండి. దావీదు చేసిన పాపం దావీదుకు చుట్టుకోలా, ఇశ్రాయేలు ప్రజలకు చుట్టుకుంది. ఇందాక చెప్పాను కదా, ఎందుకు దావీదుని శిక్షించకుండా దేవుడు ఇశ్రాయేలుని శిక్షించాడంటే కారణం ఏంటంటే ఇశ్రాయేలుని చూసుకొని మురిసిపోతున్నాడు దావీదు. అందుకే వాళ్ళనే లేకుండా చేసాడు దేవుడు. మరి మనం చేసే తప్పులు జాగ్రత్త, మన తర్వాత తరాలకి వస్తే మనం ఎంత జాగ్రత్తగా ఉండాలండి, ఎంత ప్రార్థనా జీవితంతో ఉండాలి, ఎంత పరిశుద్ధత కలిగి జీవించాలి, ఎంత పవిత్రత కలిగి జీవించాలి. దావీదు ఎంత మంచోడు తెలుసండి. ఇంతవరకు చెడ్డోడు అనుకున్నామా? అమ్మా ఇంటికెళ్ళి చదువుకో. దావీదు చెడ్డోడు అనుకున్నామా? కానీ దావీదు చాలా. ఇది చూడమ్మా, మూసేయి, బైబిల్ మూసే తల్లి.
ఇక్కడ చదవకూడదు, చూడకూడదమ్మా. దావీదు ఎంత మంచోడో తెలుసా? దావీదు చేసిన పొరపాటుకి ఎంత పశ్చాత్తాపడ్డాడో. దావీదంటే దేవుడికి ఎందుకు అంత ఇష్టమో తెలుసా? దావీదు అన్ని తప్పులు చేసుకుంటూ వచ్చినా దావీదుని దేవుడు ఎందుకు ప్రేమించాడో తెలుసా? ఏమన్నాడు తెలుసండి దావీదు? దేవుని బిడ్డలారా, మనమైతే మన తప్పులు చేసి ఎదుటోళ్ళ మీద దోసేస్తాం, ఏమి తెలియనోళ్ళలాగా. అబ్బే నేను చేయలేదండి, వాడే చేసాడండి, ఏమైందో నాకు తెలియదండి. లేరా అలాంటి వాళ్ళు? ఏమా లేరా? లాభం కోసం అయితే అన్నీ మేదేసుకుంటారు, కష్టం వచ్చినప్పుడు ఏం చేస్తారండి? విడిచిపెట్టేస్తారు. కానీ దావీదు అలా అనలా. దేవుని ముందు చేసిన తప్పుని మనసారా ఒప్పుకున్నాడు. హల్లెలూయా. చేసిన తప్పుని మనసారా ఒప్పుకున్నాడు. ఏమన్నాడు తెలుసా? చూడండి దేవుని బిడ్డ ఎంత గొప్ప ప్రార్థన చేశాడంటే, అక్కడ 17వ వచనం చూడండమ్మా. దావీదు జనులను ఎంచుమని ఆజ్ఞ ఇచ్చిన వాడను నేనే కదా. అదిగోండి, ఒప్పుకున్నాడా? పాపము చేసి చెడుతనమును జరిగించిన వాడను నేనే కదా. గొర్రెల వంటి ఇశ్రాయేలీలు నిన్నేం చేశారయ్యా? నా దేవుడైన యెహోవా బాధ